కానీ అమెరికా ఇవాళ నరేంద్ర మోడీ గారిని పిలిపించుకొని వాళ్ళ సెనెట్లో మాట్లాడించుకొని వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాలు సప్పట్లు కొట్టి జై మోడీ అంటుందంటే వేర్ వీఆర్ టుడే, వాట్ వీఆర్ టుడే ఇవాళ. అందువల్ల మన పిల్లలు అమెరికాలో ఉన్నా, మన పిల్లలు దుబాయ్లో ఉన్నా, మన పిల్లలు లండన్లో ఉన్నా, యూరోప్లో ఉన్నా, ఇవాళ ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ దాన్ని వెలగట్టలేం, కొలవలేం మనం. అందువల్ల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రామాలయం దాని గురించి విమర్శ చేస్తూ ఉన్నారు. ఎస్, ప్రభుత్వం ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలు, బిల్డింగులు, ఎయిమ్స్ మాత్రమే కాదు, కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాన్ని కూడా కాపాడాలి. ఆ విశ్వాసాన్ని కాపాడిన మహానాయకుడు నరేంద్ర మోడీ. ఇలా గర్వపడాలి. మీకు తెలుసు, పరాయి దేశాలు దాడి చేస్తున్నప్పుడు మనం ఓడిపోతే మొట్టమొదటిగా విక్టిమైజ్ అయ్యే ఫ్యామిలీ రాజకుటుంబం, సైనికులు విక్టిమైజ్ అవుతారు. ఆ తదుపరి ఇవాళ మహిళలు అవుతారు. ఆ తదుపరి ఆనవాళ్ళు లేకుండా ఇవాళ దేవాలయాల మీద దాడి చేస్తారు, సంస్కృతి మీద దాడి చేస్తారు. మళ్ళీ వీళ్ళకు జ్ఞాపకాలు ఉండద్దు, మళ్ళీ కథం కావాలని చెప్పి అలాంటి దాంట్లో ధ్వంసం చేయబడితే అయోధ్యలో మనమందరం ఆరాధించే రాముడి ఆలయం అదొక కళ. 500 సంవత్సరాలుగా 100 మంది దానికోసం చనిపోయినారు, రక్తం చిందింది, కానీ ఎవరి వల్ల కాలే. ప్రతి గ్రామంలో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి అపార్ట్మెంట్లో ఆలయం లేకపోతే మనిషికి తృప్తి ఉండదు. మనిషికి అల్టిమేట్గా బాధేస్తే మళ్ళీ భారం వేసేది దేవుడే. కాబట్టి ఇవాళ భారతదేశానికి కూడా మంచి జరగాలంటే నా రాముడి మందిరం నిర్మాణం కావాలని చెప్పి అతి తక్కువ కాలంలో రామ మందిరం నిర్మాణం చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా కుటుంబాలు చల్లగా ఉండాలి, నా దేశం బరకత్తుతో ఎదగాలని చెప్పినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు చెప్పండి. వేరే వాడు ఎందుకో చేస్తలేడు. జై శ్రీరామ్. ఇవాళ అది మన జీవితంలో భాగం, మన సంస్కృతిలో భాగం, మన విశ్వాసంలో భాగం. దాన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు, మీకు మంచిది కాదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇవాళ మోడీ గారు వస్తే, బీజేపీ పార్టీ వస్తే కమ్యూనల్ రాజ్యం అయితే ఇప్పుడు కమ్యూనల్ రాజ్యం కాలే. ఇవాళ అనాదిగా ఏ ముస్లిం మహిళలైతే త్రిపుల్ తలాకుతో జీవితాలు నాశనం అయిపోయినాయో, అనేక కుటుంబాలు ఇబ్బంది పడ్డామో, 20 ఏళ్ళు భార్యాభర్తలు కలిసిన తర్వాత, పిల్లలు పెరిగిన తర్వాత కూడా ఇవాళ ఇష్టం లేకపోతే త్రిపుల్ తలాక్తో వదిలిపెట్టిపోతే ఆ పిల్లల బతికేమైపోతుంది, ఆ భార్య బతికేమైపోతుంది. ఇలా ఒక మనిషి సాధే పరిస్థితి రోజులు లేనాడు. ఇవాళ అలాంటి దాన్ని ముస్లిం మహిళల రక్షణ కావాలి, వాళ్ళ కుటుంబాలు చల్లగా బతకాలి అని చెప్పి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు త్రిపుల్ తలాక్ ఖతం చేసి నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం కొలుస్తారు? మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్ అనేటువంటి దానికి ఇంతకంటే ఇంకేముంటే చెప్పండి. అందుకనే చాలా ఉన్నాయి. మీరు మళ్ళీ పోవాలి కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మా అన్న వంశీ తిలక్ గారు మీ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి బిడ్డ, కంటోన్మెంట్లో ఉన్నాడు, నిండు మనసుతో జీవించండి. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పిన రామకృష్ణ, మా మల్లికార్జున్, ఇక్కడ మేముంటాం. రాష్ట్రం లెవెల్లో వారు ఉంటారు, పార్లమెంట్లో నేనుంటా. కాబట్టి ఈ ముగ్గురి కాంబినేషన్లో మీరు ఇచ్చే దరఖాస్తులు పట్టుకునే పోవు, ఉన్నంతలో ఏదన్నా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. మాలంటే అనుకుంటే వదిలిపోతే లేదు. కాబట్టి మేము పవర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ కాదు, మేము మనీ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ కాదు, పైరవీ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ కూడా కాదు. మేము పీపుల్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్. మేము we proud to say I am a political leader. I am for masses, I am for people. ఈ పదవి మాకు అమ్మాయి ఇస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు, మీరు ఆశీర్వదిస్తే వచ్చే పదవే మా. మీ కాలుకు మునిగితే పన్నుతో పీకే కల్చర్ ఉన్న వాళ్ళం మేము. కాబట్టి మా 22 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. కాబట్టి ఇవాళ మీకు ఈ అప్పీల్ చేస్తున్నా. ఇంతకుముందు ఒక మేడం వచ్చిండ్రు, వారి పేరేందో నాకు తెలియదు,
నాగమణి, నేను కూర్చున్నాగానే వచ్చింది వారు. వచ్చి నీకు అన్యాయం జరిగినాడు, నాకు అన్యాయం చేసినాడు, టీవీ బంద్ చేసుకున్నాం, మా ఇంట్లో ఏదో బాధ వ్యక్తం చేసుకున్నామని చెప్తున్నారు. అంటే కరోనా కష్టకాలంలో మీకు తెలుసు, మనిషి బయటికి వెళ్ళలే. భార్యకు కరోనా వస్తే భర్త పోలే దవాఖానకి. కుటుంబ సభ్యులు చనిపోతే కుటుంబ సభ్యులు మన ధర్మశాస్త్రం ప్రకారం ఫిన్నెల్ జరగలే, మేం పోయినాం. ఆ ఫిన్నెల్ నిర్వహించింది మేం. ఆనాడు మోడీ గారు ప్రోటోకాల్స్ అని పక్కకు పెట్టి, సిస్టమ్స్ అని పక్కకు పెట్టి, నా దేశ ప్రజలకి భద్రత కావాలని చెప్పి బాజప్తా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి 2 డోసులు, 3rd బూస్టర్ డోసు ఇచ్చి మనల్ని కాపాడమే కాదు, ప్రపంచ పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించే దేశం భారతదేశం. గుర్తుపెట్టుకో. మన దేశం పోతే మోడీ గారు కాలు మొక్కుతున్నారు, ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ కాలు మొక్కుతున్నారు మోడీ గారు. ఇవాళ గంట అంటే ఇట్లాంటి క్రిటికల్ సందర్భంలో కాపాడగలిగేది అమెరికా అని చెప్పి అనుకుంటాం, రష్యా అని చెప్పి అనుకుంటాం, కానీ ఈ క్రిటికల్ కాలంలో కాపాడింది భారతదేశం మాత్రమే, భారతదేశం మాత్రమే. నా కరోనా వల్ల నా కుటుంబాలు దెబ్బతిన్నాయని చెప్పి భావించి 5 కిలోల చొప్పున ప్రతి మనిషికి ఇవాళకి 80 కోట్ల మందికి రైస్ అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇంకొక 5 ఏళ్ళు కూడా అందిస్తానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సీనియర్ సిటిజన్స్గా పేదవాళ్ళ తల్లిదండ్రులకు వైద్యం అందించలేరు వీళ్ళని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయలు చొప్పున వైద్యాన్ని అనౌన్స్ చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మీ ముందుకు ఇవాళ యాక్చువల్ మా బాధ అనిపిస్తుంది. ఇవాళ వారు వచ్చి ఉంటే మరింత సంతోషం ఉండేది. ఈ వర్షం వల్ల వారు రాలేకపోయినందుకు బాధను వ్యక్తం చేస్తూనే, మీరందరూ కూడా ఇంతమందే రావచ్చు కాక, కానీ వేల కుటుంబాలతో సంబంధం ఉంటాయి కాబట్టి ఈ 20 రోజుల పాటు ఎవరి మిత్రులకు వాళ్ళు, ఎవరి చుట్టాలకు వాళ్ళు ఫోన్ చేసుకొని తప్పకుండా నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కమలం పువ్వు గుర్తును, మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక మీద మనోహర్ రెడ్డి గారు, గంగరాజు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, శేఖర్ దాస్ గారు, ప్రభాకర్ గారు, మల్లేశం గారు,